आपपादावनेतनेर्विशन्दन्नाशयन्तु मे अस्मिन् कुले ब्रह्मवर्चस्य धानी नमोऽस्त्वनन्दाय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः मयि महो मयि यशो मयि इन्द्रियं वीर्यम् आपःपाद्यायिति दाता प्राह आपःपाद्याः आपःपादावनेजनेर्द्विषन्तन्नाशयन्तु मे अस्मिन् कुले ब्रह्मवर्चस्य धानी मृण्मयेनार्हणीया आपयुक्त्वा अर्हणीया आपः आमागनुयशसा वर्चसा सगंसृषपयसा तेजसा च प्रियं प्रजानां गर्वधिपतिं पशूनाम् विराजो दोहोसि विराजो दोहमसि यममपद्याय विराजा वरः अपः अपास्या समुद्रं वः प्रहिनो विश्वाञ्जोनिमपि गच्छता अच्छिद्रः प्रजया भूया सम्मापरासेचिमत्तयः अर्चत प्रार्चत दिवं वस्त्राणि पेबसा बसाधे दिवोरच्छिद्रामन्तवो हसर्गाः आचरितमृतानि विश्वत्तेन मित्रावरणा सचेथे नमस्कार వేల్వేల్ మురుగనకు హరోం హర వట్వేల్ మురుగనకు హరోం హర జ్ఞానవేల్ మురుగనకు హరోం హర శక్తివేల్ మురుగనకు హరోం హర हिरण्यरूपस्य हिरण्यचन्द्रकपान्नपात्सेदु हिरण्यवर्णः हिरण्यजात्परयोनिर्नशद्या हिरण्यदादत्यन्नमस्मै सुवर्णाभरणैरलङ्कृत्य भक्तुलु మీ భక్తులు పగిడి అంజిరెడ్డి నీరజగార దంపతులు మీ భక్తులు మీ యొక్క కళ్యాణ మహోత్సవ కాలంలో స్వామివారిని నమస్కరించి పట్టు మధుబర్కద్వయం సుమంగళేర్యం మధురిమాగంధమేదమస్యదాదో భాగ్యమస్యేతత్వాయాథాస్తం విపరేతనా మీ భక్తులు చెరుకుమల్లి సురేష్ గారి దంపతులు స్వామివారిని నమస్కరించి పట్టు మధుబర్కద్వయం విపరీతనా మీ భక్తులు కోటగిరి శ్రీనివాసరావు గారి దంపతులు స్వామివారిని నమస్కరించి స్వామివారి కళ్యాణ మహోత్సవాలందు స్వామివారిని నమస్కరించి పట్టు మధుబర్కద్వయం విద్యాయై యశోసి యశసో యశోసి బ్రహ్మణో దీప్తిరసి తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం యశసా వర్చసా సకంసృజపయసా తేజసా చ తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం మధవ్యం పరమమన్నాద్యం వీర్యం तेनाहं मधनामधव्येन परमेनान्नाद्येन वीर्येण परमोन्नादो मधव्योऽसानि ఓం శరవణ భవ అందరూ కూడా చెప్పాలి. ఓం శరవణ భవ, ఓం శరవణ భవ. గాజుల రామారంలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన నందు అన్నగారికి మరియు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అంజిరెడ్డి గారి కుటుంబ సభ్యులకు మరియు యావత్ భక్తులందరికీ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాలు ఉండాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరి జీవితంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఖచ్చితంగా ఉండాల్సిందే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అంటేనే ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి దైవం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు గాజుల రామారంలో షణ్ముఖపురంలో కొలువై ఉన్నారు.
అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సంపూర్ణంగా మనందరినీ కూడా అనుగ్రహించడానికి కారణం ఏమిటంటే, మానవులకి కావాల్సినటువంటి కోరికలు నెరవేరాలన్నా, ఎన్ని కష్టాలుండి ఆ కష్టాలన్నీ తొలగించాలి అన్న స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కావాలి. మనకెన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా తొలగించి పుణ్యాలు ఒక కారణానికై ఉద్భవించేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కారణోపాత్త దేహాయ నమః అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఒక నామం కూడా ఉంది. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మనకు అందరికీ కూడా తెలియజేసింది ఏంది అంటే, నిత్యాన్నదాన నిరదాకిల రోగహారిన్. మనము నిత్యము అన్నదానం చేస్తే మన అన్నదానానికి సహకరించి వారి గోత్రనామాలని నమోదు చేసుకొని నిత్యము అన్నదానం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ కోటి దీపోత్సవంలో చివరి రోజు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఎల్లవేళలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని తెలియజేస్తున్నాము. ఓం శరవణ భవ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి యజ్ఞస్య వృద్ధిమనువర్ధాపతిరస్య పతిం మా కుర్వపతిదోహం మనుష్యేషు భూయాసం గౌర్ధేన భవ్యా మాతా రుద్రాణాం దుహితా వసూనాగస్వసాదిత్యానామృతస్య నాభిః ప్రణవాచం జిగితిషేచనాయమాగామనాగామధితిం అధిష్ఠా పిబదోదకంతృణాన్యత్తు తదంగ కన్యాదానమహంకరిష్యే భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య చింత్యా పరమతశక్త్యాభ్రియమాణస్య మహాజలూఘస్య మధ్యే పరిబ్రహ్మాణానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యత్తేజో వాయురాకాశాద్యావరణే రావర్తేऽस्मिन् महति ब्रह्माण्ड खण्डयोर्मध्ये अदल विदल सुदल दल रसादल महादल पादालाख्य सप्तलोकानामुपरितले चक्रवालशैलमध्यगत महासुमेरो सहस्रशिखरानवर्तिनि महानालायमान फणिराजराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकभावनकुपजाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्याष्टदिग्गन्धि सुण्डादण्डोत्तम्भिते अमरावत्यशोकवत्यं भोजवती रैवती सिद्धवती साध्यवती गान्धर्व वत्यलगावत्यादि पुण्यपुरी विराजिते इन्द्राग्नय्यमनिर्वृतवर्णवायुकुबैरैषाणाष्टदिक्पालकपरिपालिते महेन्द्रमलय सख्यशुक्तिमदृक्षवद्विन्द्यपार्यात्र सप्तकुलाजलमतङ्ग हिरण्यशृङ्गमाल्यवत्किष्किन्दरुष्य शृङ्गाख्य पञ्चमहानगाधिष्ठिते नाम शिबिरन्ति गयाडुगवृधमान्दातृजयातिमरुत्तिलेप भरदाम्बरेश शशिबिन्दु भगीरथ परशुरामेति षोडश महाराजै परिपालिते कार्तवीर्यसकर पुरूरव पुरुगुत्सनल हरिश्चन्द्राख्य चक्रवर्ति विरधिष्ठिते अंगभंग कलिंग काश्मीर काम्भोज सौवीर सौराष्ट्र महाराष्ट्र मगधमाल नेपाल केरल चोल पांचाल गौल मलयाल सिंहलन्द्र विलिद्रावण कर्णाटक नाट कर्वाट वर्वाट पानाट नाट पांड्य विलिन्द्रांध्र होण दशांत भोज कुकुरु गुरु गांधार विदर्भ विदेह भास्यक बर्बल बर्बर केशय गोकुल किंतल पुरात सेर सुखसोसेन स्वामी वाరు వస్తున్నారు మత్స్య మద్ర పార్శ్వ భూర్జన యమన సద్భాగ్య సాల్వచేతి శ్రీమద్ కాశీ జ్ఞాన సమాసనాధీశ్వర శ్రీ 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 వెయ్యనెనిమిది జగద్గురు డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల వారు విచ్చేస్తున్నారు జగన్వాడి మఠ్ వారణాసి నుంచి కృతమాలా తామ్రపర్ణి విశోకా కౌశికి గండకి విచిత్రగా వశిష్ట ప్రవరా కాశ్యపి సరయు సర్వపాపః కుశావతి ఫల్గుని కరదోయ పుణ్యదా ప్రణీత్మజ్జనే पुण्य नदी पवित्रते अयोध्या मधुरा माया काशी कांची अवंतिकापुरी द्वारावत्यादि सप्त पुण्य पुरी विराजते स्वामी पुष्कर त्रयीहिता
శేషాచల సగర గుల్మలద్వజహిత శ్రీశైలాది పుణ్యతీర్థ పుణ్యాచలాధిష్ఠతే జంబోప్లక్షశాల్మలకుశుక్లౌంచ జాక పుష్కరాక్ష సప్తద్వీపదీపదే ఇంద్రకశేరు తామ్రగభస్తి నాగసౌమ్య గాంధర్వచారణ భరతేతన వర్షాత్మకే దండగజంబక బదరిక నైమిషణ హుషగుహ దేవదారుక శ్వేతద్వైతాఖ్యదశారణ్యాయతే భారత కింపురు శైలావృత గురు భద్రాశ్వక రమణక హిరణ్యక కేతుబాల హర్యాక్షేతి నవఖండ మండతే శుభవాసన శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ శుభాతీత. అందరూ చెప్పండి నమస్కారం చేసుకొని మయా సహా అందరూ చేతులు జోడించి చెప్పొచ్చమ్మా. అందరూ కూడా చెప్పండి. దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం అనాది విద్య వాసనయా అస్మిన్ సంసారే విచిత్రాభిః విచిత్రాసు నానాయోనిషు పునః అనేకధా జనిత్వా కేనవా కర్మ విశేషేణ ఇదానీం మనుష్య జన్మ విశేషతః ప్రాప్తమతః అస్మిన్ వంశే జన్మాభ్యాసాది జన్మ ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం మధ్యే వర్తినికాలే సంభావితానాం పాపానాం వాక్పాని పాదపాయః ఉపస్థానాం కర్మేంద్రియాణాం త్వక్చక్షుః శ్రోత్ర జిహ్వ ఆఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణాం ఏతేషాం ప్రేరకస్య అంతఃకరణైః సగోచరైః సంబంధే సతి సంభావితానాం పాపానాంచ నివృత్తి ద్వారా శ్రీ పరమేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర ప్రీత్యర్థం స్వగృహ్యోక్త ప్రకారేణ మత్స్యపురాణోక్త మహాదాన అంతర్వర్తి సాలంకృత కన్యాదానం స హిరణ్యోదక ధారాపూర్వకం అహంకరిష్యే. ఓం కన్యాంగనక సంపన్నాంగనకాభరణైర్యుత వేదభ్యం బ్రహ్మలోకే జిగీషయా మా కలో భూయా కన్యే మే దేహి వార్షయోః కన్యే మే సర్వతో భూయా డాక్టర్ చంద్రశేఖర్ శివాచార్య మహాస్వాములు వారు వచ్చేస్తున్నారు. శ్రీమద్ జగద్గురు పంచాచార్య మహారాజ్ కి, 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 డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహారాజ్ కి, శ్రీమద్ జగద్గురు పంచాచార్య మహారాజ్ కి, శ్రీమద్ జగద్గురు పంచాచార్య మహారాజ్ కి, డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహారాజ్ కి. కోశకోకిలకూజితం కువలయం కోమోదకీ కుంకుమం కౌమారీ కలహంస కూజితరవః కైలాసశైలోద్భవః కేయూరంగమలాపతిః కలశజః కుర్వంతు వాం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ధ్యాన సావధాన. శ్రీమద్ జగద్గురు పంచాచార్య మహారాజ్ కి జై. గౌతమ గౌరీశో గవయో గృహం గృహపతిర్గోవర్ధనో గోకులం గౌరీ శ్రీమయ గోపతిర్గృహపతిర్గోదావరీ గోధరీ
గాంధారీ గజగామిని గజరిపుః కుర్వంతు వాం మంగళం. సమహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీ సుబ్రహ్మణ్య శ్రీమజ్జగద్గురు పంచాచార్య మహారాజ్ की जय. काशी जगद्गुरु डॉक्टर चंद्रशेखर शिवाचार्य महाराज की जय. मंगलम जय नमः पार्वती पतये शिव हर हर महादेव शंभो शंकर. इंद्रजिवेह ध्रुवस्तिष्ठा यः राष्ट्रमुदारय अभिदिष्ठ प्रदन्यतः अधरे सन्तु शत्रवः इंद्रजवृद्धः तिष्ठा अपः क्षेत्राणि सञ्जयन् इंद्रजेन मदीधरतो बन्धवेन हविषा तस्मै देवा अधिप्रवन् अयं च ब्रह्मणस्पतिः. ॐ ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः. इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्. अयं मुहूर्तस्य मुहूर्त अस्तु. अस्मिन् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तमानुकूल्यता फलसिद्धिरस्तु. ఆపండి భజంత్రీలు. హరోం హరా. చేతులు జోడించి చేతులు పైకెత్తి హరోం హరా హరోం హరా. సుబ్రహ్మణ్య స్వామి భగవానికి సుబ్రహ్మణ్య స్వామి భగవానికి. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके नारायणे नमोऽस्तुते. సుబ్రహ్మణ్య స్వామి మనము ప్రతినిత్యము కూడా ఏదైనా ఆలయం వెళ్తే పంతులు గారిని స్వామి అని పిలుస్తాం, లేదా దీక్షలో ఉన్నా కూడా స్వామి అని పిలుస్తాం. తిరుపతి వెళ్తే వెంకటేశ్వర స్వామి వారు అంటాం, అయోధ్య వెళితే రామచంద్ర స్వామి వారు అని చెప్తాం. ఈ స్వామి అనేటటువంటి పదము సుబ్రహ్మణ్య స్వామి వారి నుంచే వచ్చింది. స్వామి అని మనం ఎప్పుడైతే పిలుస్తా ఉన్నామో అది సుబ్రహ్మణ్య స్వామిని జ్ఞాపకం చేసుకున్నట్టే. అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆవిర్భావము 14 లోకాలు కూడా కంపించినది. ఎందుకొరకు అనంటే తారకాసురుణ్ణి సంహరించడానికి పరమేశ్వరుడు సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆవిర్భవించాలి. అది గంగాదేవి ఒప్పుకోలేదు, పార్వతీదేవి కూడా ఒప్పుకోలేదు. చివరికి గడ్డి నుంచి మన గరిక ఏదైతే ఉందో ఆ గరిక నుంచి జన్మించినటువంటి గొప్ప దైవము సుబ్రహ్మణ్య స్వామి. అందుకొరకే శరవణ భవ అని పిలుస్తా ఉంటాం. శరవణ అంటే గరిక, భవుడు అంటే ఉద్భవించిన వాడు. గరిక నుంచి ఉద్భవించిన వాడు శరవణ భవుడు. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కళ్యాణం వల్ల మనకు లాభం ఏంది అనంటే అన్ని దోషాలు పోతాయి. 1, 2 అని కాదు. ఒక వ్యక్తి తన జీవిత కాలం లోపల ఉద్యోగం కొరకు, వివాహం కొరకు, సంతానం కొరకు, ఇంటి కొరకు ఏ సమస్యలున్నా కూడా దూరమయ్యేటటువంటి అవకాశము ఒక్క సుబ్రహ్మణ్య స్వామి వల్ల మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించగలరు. నందస్వామి గారి బాల్యమిత్రుడు శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ గారికి శ్రీ 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 నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం నక్షత్రాలయం వారి తరపున సాదర స్వాగతం పలుకుతున్నాం. నందస్వామి గారి బాల్యమిత్రుడు శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ గారు, we heartily welcome you sir.
అందరూ కళ్ళార్పకుండా చూసి తీరవలసిన కళ్యాణం ఇది. నిన్ననే సురసంహారం జరిగింది. సురసంహారం జరిగిన మరుసటి రోజే దేవసేనాదేవితో మురుగన్ అంటే మన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతుంది. అంతటి మంచి రోజున శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఇవాళ మనం మంగళవారం పూట చూసుకుంటున్నామంటే మన గురువు గారులందరికీ ఎంతో ధన్యవాదాలు. మాంగళ్య ధారణ పూజా కార్యక్రమము జరుగుతున్నది. వల్లి దేవసేన సమేతుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవములో మహత్తరమైనటువంటి ఘట్టము మాంగళ్య ధారణ. స్త్రీలంతా కూడా భక్తి శ్రద్ధలతో ఆ హారతికి నమస్కారం చేసుకోండి. హరోం హర హరోం హర హరోం హర హరోం హర. సుబ్రహ్మణ్య స్వామి భగవానికి జై. సుబ్రహ్మణ్య స్వామి భగవానికి జై. అందరికీ పుణ్యము కావాలని అనుకుంటే ఈ సమయంలో కాస్త గట్టిగా రండి. సుబ్రహ్మణ్య స్వామి భగవానికి జై. పుణ్యము ఉచితంగా కావాలి అంటే ఖచ్చితంగా అంటారు. సుబ్రహ్మణ్య స్వామి భగవానికి జై. ఎంత అద్భుతమైనటువంటి సమయము. కోటి దీపోత్సవ కార్యక్రమములో చివరి రోజున ప్రదోషకాల సమయంలో ఈ కార్యక్రమము జరగకన్నా గంట ముందు వరకు కూడా విశేషమైనటువంటి వర్షము. స్వామి ఈ కార్యక్రమాన్ని చేయించుకోవడానికి ప్రకృతిని తన ఆధీనంలో ఉంచుకొని ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమములో వల్లి దేవసేన సమేతుడై మనకు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రసాదింపజేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మాంగళ్య సూత్ర ధారణ కార్యక్రమం నడుస్తున్నది. అందరూ కూడా మాంగళ్య సూత్రానికి నమస్కారం చేసుకోండి. మాంగళ్య సూత్రానికి నమస్కారం చేసుకొని స్త్రీలంతా కూడా తమ యొక్క మాంగళ్య సూత్రానికి కూడా నమస్కారం చేసుకోండి. భజంత్రి మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే త్వంజీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే త్వంజీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సూర్యాదీనాన్నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా బలసిద్ధిరస్తు నీలలోహితే భవతః కృత్యాత్ శక్తిర్వ్యజ్యతే ఏధంతే స్యాజ్ఞాతయః పదర్బంధేషు మధ్యతే హేమకమ్మణి సంయుక్తం హరిద్రాలేపనం శుభం ఇదం సూత్రం మయాచార్యం తంజీవ శరదాం నీలలోహిత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు కపిలావాదనాది మంగళాచార ప్రాప్తం కుర్యాత్ తస్యాయం ప్రయోగః భజంత్రి తలంబరాల వాద్యం ముష్కయోరదదాత్సపం కామస్య తృప్తిమానందం భాజయేహమా మోద ప్రమోదానందః
पुष्कयोर्निहितस्ततः श्रुत्वेव कामस्य द्रव्याणि दक्षिणानाम् प्रतिग्रहे मनसश्चित्तमाबोधिम् वाचसत्यमशीमहि पशूनाम् रूपमन्नस्य यशश्रीश्रयताम् मयि यदाहमस्याद्रवग्स्त्रियै पुमानो यथा श्रीद्रुप्यति पुंसिप्रिये प्रिया एवम् भगस्य द्रव्याणि यज्ञस्य काम्यप्रियः ददामीत्यज्ञर्वदति तथेति वायुराहततो हन्तेति सत्यम् चन्द्रमाः आदित्यः सत्यमोमिति आवस्तत्सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणाम् प्रजामेकामः समृध्यता प्रजापतिस्त्रियाम् यशः पुष्कयोरददात्सवम् कामश्च दुर्व्यमानन्दम् तस्याग्ने भाजदेहमा मोदप्रमोद आनन्दः पुष्कयोर्निहितस्तवः श्रुत्वेव कामस्य द्रव्याणि दक्षिणानाम् प्रतिग्रहे मनसश्चित्तमाबोधिम् वाचसत्यमशीमहि पशूनाम् रूपमन्नस्य यशश्रीश्रयताम् मयि यदाहमस्याद्रवग्स्त्रियै पुमानो यथा स्त्री द्रुप्यति पुंसि प्रिये प्रिया एवम् भगस्य द्रव्याणि यज्ञस्य काम्यप्रियः ददामि यज्ञर्वदति तथेति वायुराहततो हन्तेति सत्यम् चन्द्रमाः आदित्यः सत्यमोमिति आवस्तत्सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणाम् मेकामः समृध्यता प्रजापतिस्त्रियाम् यशः पुष्कयोरददात्सवम् कामश्च द्रव्यमानन्दम् तस्याग्ने भाजयेहमा मोदप्रमोद आनन्दः पुष्कयोर्निहितस्ततः श्रुत्वेव कामस्य द्रव्याणि दक्षिणानाम् प्रतिग्रहे मनसश्चित्तमाबोधिम् वाचसत्यमशीमहि पशूनाम् रूपमन्नस्य यशश्रीश्रयताम् मयि यदाहमस्याद्रवग्स्त्रियै पुमानो यथा श्रीद्रुप्यति पुंसिप्रिये प्रिया एवम् भगस्य द्रव्याणि यज्ञस्य काम्यप्रियः ददामीत्यज्ञर्वदति तथेति वायुराहतत हन्तेति सत्यम् चन्द्रमाः आदित्यः सत्यमोमिति आवस्तत्सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणाम् यज्ञो मे कामः समृध्यता चतुर्थपर्याये तूष्णीम् श्रियो मे कामः समृध्यता హరోం హరా అందరూ చెప్పండి హరోం హరా రెండు చేతులు పైకెత్తి హరోం హరా హరోం హరా హరోం హర సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క నేటి కళ్యాణ మహోత్సవాన మనకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారు మహేశ్వర్ రెడ్డి గారు, వారికి వారి కుటుంబానికి ఆ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహం. నేటి కార్యక్రమము ఇంత గొప్పగా చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారకులు అంజిరెడ్డి గారు, వారి కుటుంబానికి కూడా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహము, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము ప్రత్యక్షంగా చూస్తున్నాము. కానీ ఎక్కడ దీపము వెలిగిస్తే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆవాహనం అవుతుందట అని శాస్త్రము. మనం ఇంట్లో దీపం వెలిగించినా, ఆలయంలో దీపం వెలిగించినా, ఎక్కడ దీపం వెలిగించినా కూడా ఆఖరికి సూర్యుడిని చూసినా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి నమస్కారం చేసుకున్నటువంటి ఫలితం వస్తుంది. నేటి కార్యక్రమంలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కళ్యాణము ద్వారా మనమంతా కూడా శివ సాయుధ్యము పొంది
ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో శుభ ఫలితాలు అనుభవించవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి భగవానికి ఆశాసానాసో మనసం ప్రజాగం సౌభాగ్యందనో నేరణవ్రతాభోక్షాదన్నక్కే సుకృతాయకం భజంత్రి లాపండి అందరూ చెప్పండి. శరవణ శివకుమార చెప్పండి అందరూ. శరవణ శివకుమార చెప్పండి అందరూ కూడా. పుణ్యము రావాలి అని అనుకుంటే అందరూ చెప్పండి, వద్దు అనుకుంటే తక్కువ మంది చెప్పండి. శరవణ శివకుమార గట్టిగా. శరవణ శివకుమార. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు చెప్పట్లేదు పుణ్యం వద్ద. శరవణ శివకుమార. షణ్ముఖనాథ జై జై షణ్ముఖనాథ. షణ్ముఖనాథ జై జై షణ్ముఖనాథ. షణ్ముఖనాథ జై జై షణ్ముఖనాథ. షణ్ముఖనాథ జై జై షణ్ముఖనాథ. శరవణ శివకుమార. శరవణ శివకుమార. శరవణ శివకుమార. శరవణ శివకుమార. షణ్ముఖనాథ జై జై షణ్ముఖనాథ. షణ్ముఖనాథ జై జై షణ్ముఖనాథ. షణ్ముఖనాథ జై జై షణ్ముఖనాథ. షణ్ముఖనాథ జై జై షణ్ముఖనాథ. హరోం హర ఓం హర హరోం హర వేల్ మురుగనకు హరోం హర వటవేల్ మురుగనకు హరోం హర జ్ఞానవేల్ మురుగనకు హరోం హర శక్తివేల్ మురుగనకు. హరోం హర. హరోం హర హరోం హర. ఇంత గొప్ప కార్యక్రమము చేయాలి అనన్నా, ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలన్నా కూడా పరమశివుడి యొక్క అనుగ్రహము, ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము సంపూర్ణంగా ఉంటేనే ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసుకోవడానికి మనకు ఒక అద్భుతమైన అవకాశం దొరుకుతుంది. మరి మన నకులేశ్వరి సిద్ధిపీఠము ద్వారా నందుస్వామి గారు మరియు అఖిలేష్ శాస్త్రి గారు 3 మాసాల నుండి దరిదాపుగా 3 నెలల నుండి వారి సొంత కార్యక్రమాలు కూడా విడిచిపెట్టుకొని కుటుంబం గురించి కూడా ఆలోచించకుండా మా కార్యక్రమము కోటి దీపము, మా కార్యక్రమము నక్షత్రాలయం యొక్క నిర్మాణము. ఇక్కడ చాలా మందికి కూడా అసలు నకులేశ్వరి మాత అనే పదము చాలా చాలా కొత్తగా కనబడుతుంది. మరి ఈ నకులేశ్వరి మాత యొక్క ఆవిర్భవము ఎక్కడి నుండి ప్రారంభమైందయ్యా అంటే, దయచేసి స్టేజ్ మీద ఇతరులు ఎవరు కూడా నిలబడవద్దు. స్టేజ్ మీద అందరూ కూర్చోండి. వాళ్ళు చూడన్నా మనమే చూద్దామా? వేదిక మీద కింద ఉన్న భక్తుల కనబడన్నా వద్దా? వేదిక మీద దయచేసి అందరూ కూర్చోండి, సహకరించండి. వేదిక మీద
స్టేజ్ మీద దయచేసి వేదిక మీద అందరూ కూర్చోండి అయ్యా. ఇక్కడ కార్యక్రమము నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే నిలబడాలి. కార్యక్రమము అనంతరము కాశీ సింహాసనేశ్వరులు, జ్ఞాన సంపన్నులు, చంద్రశేఖర్ శివాచార్యులు మనకు మహత్తరమైనటువంటి ప్రవచనాన్ని ఇస్తారు. దయచేసి అందరూ కూడా సహకరించి యథాస్థానంలో కూర్చుండగలరు. అందరూ చప్పట్లమ్మా. హరోం హర హరోం హర సుబ్రహ్మణ్య స్వామి భగవానికి, సుబ్రహ్మణ్య స్వామి భగవానికి. వేదిక మీద దయచేసి వేదిక మీద కార్యక్రమము నిర్వహిస్తున్న వారు మాత్రమే ఉండాలి. ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఎవరు కూడా ఉండవద్దు. నకులేశ్వరి సిద్ధిపీఠము, ఈ నకులేశ్వరి సిద్ధిపీఠము ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణము, అసలు నకులేశ్వరి మాత అనేటటువంటి అమ్మవారి యొక్క ఆవిర్భావము ఎక్కడి నుండి వచ్చింది? ఈ పదము మనం చాలా చాలా రేరుగా విన్నాము. ఈ పీఠంలోనే విన్నామనుకుంటారు చాలా మంది కూడా. మరి చరిత్రలో చూసుకున్నట్టయితే గడిచినటువంటి యుగాలలో దుష్ట సంహారం చేయడానికి భగవంతుడు ఆయా సందర్భాలను బట్టి ఆయా అవతారాలు ఎత్తాల్సి వస్తుంది. మరి అసుర సంహారములో అండాసురుణ్ణి, భండాసురుణ్ణి, మహిషాసురుణ్ణి సంహరించడానికి మహావిష్ణువు వల్ల కాలేదు. కారణము వారికి ఉన్నటువంటి బ్రహ్మానుగ్రహం వల్ల. సాక్షాత్తు ఆ అమ్మవారే, మహాశక్తి అయినటువంటి అమ్మవారే రంగంలోకి దిగి అమ్మవారు
మహిషాసుర అవతారమెత్తి మహిషాసురుణ్ణి సంహరించింది. ఆ సమయంలో భండాసురుణ్ణి సంహరించడానికి అమ్మవారి యొక్క దవడ భాగము నుండి ఏర్పడ్డటువంటి ముంగీస ప్రాపర్టీస్ నకులము రాజేష్ గారికి నందస్వామి గారి ద్వారా సన్మానం. ఆ నకులము నుండి అమ్మవారు ఉద్భవించింది. ఆ అమ్మవారే నకులేశ్వరీ దేవి. ఆ నకులేశ్వరీ దేవి యొక్క పీఠంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఉన్నాము. మరి ఈ పీఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? నక్షత్ర ఆలయ నిర్మాణము. ప్రపంచంలో ఎక్కడ ఏ ఆలయం చూసుకున్నా కూడా నక్షత్రాలయం లేదు. श्रीमद् जगद्गुरु पंचाचार्य महाराज की, काशी जगद्गुरु चंद्रशेखर शिवाचार्य महाराज की. ఈరోజు ఈ యొక్క నకులేశ్వరి సిద్ధిపీఠం వారు నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి కాశీ జగద్గురు మహాస్వాముల వారు విచ్చేసి ఉన్నారు. గత 4 రోజులుగా ఎంతో ఘనంగా నిర్వహించిన ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు వీరశైవ పంచపీఠాలలో 5వ పీఠము శ్రీ కాశీ పీఠము. శ్రీ కాశీ పీఠానికి పీఠాధీశ్వరులు 86వ జగద్గురువుగా జ్ఞాన సింహాసనాన్ని అధిరోహించిన జగద్గురువులు, విద్యావారిధి విద్యా వాచస్పతి బిరుదాంకితులు, సరస్వతి వరపుత్రులు, దేశమే కాదు విదేశాలలో కూడా సనాతన భారతీయ ధర్మ సంస్కృతికై పాటుపడుతూ విదేశాలలో కూడా ధర్మానికి సంబంధించినటువంటి కాశీపీఠం యొక్క శాఖామఠములను స్థాపించి విదేశాలలో ప్రఖ్యాతిగాంచినటువంటి జగద్గురువులు మన దేశంలో సుమారుగా 3000 శాఖామఠములను కలిగినటువంటి జగద్గురువులు వీరశైవ పంచపీఠాలలో 5వ పీఠానికి పీఠాధిపతి శ్రీ కాశీ జగద్గురు మహాస్వాముల వారు ఎంతో ఈ యొక్క కార్యక్రమానికి రావడానికి కాశీ నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు కాశీ జగద్గురువుల యొక్క దూరదర్శనం కావచ్చు, దగ్గర దర్శనం కావచ్చు, స్వామివారి దర్శనం చేసుకోవడమే మన యొక్క సౌభాగ్యం కలిగింది. వరుణదేవుడు ఇంతవరకు మనకు కరుణించారు. జగద్గురువుల యొక్క దర్శనం అయిపోయేంత వరకు మనమందరూ కూడా తరించామని చెప్పేసి మనవి చేస్తూ, ఎక్కడ ఉన్నవాడు అక్కడనే జగద్గురువుల యొక్క వాక్కులను మీరు ఉన్న చోటు నుండే వినగలరని మనవి చేస్తున్నాం. జగద్గురు పంచాచార్య మహారాజుకి, కాశీ జగద్గురు చంద్రశేఖర శివాచార్య మహారాజుకి. ఎంతో అహర్నిశలు సనాతన ధర్మాన్ని గురించి, వీరశైవ ధర్మాన్ని గురించి పాటుపడుతున్నటువంటి జగద్గురువులు ఇప్పుడు మనందరికీ కూడా అనుగ్రహ భాషను ఇస్తారు. ఎక్కడ ఉన్నవాడు అక్కడే వినవలసిందిగా మనం చేస్తున్నాం. विश्वेशलिंग संभूतम विश्वविद्या विबोधकम विश्ववंद्यम सदा वंदे विश्वाराध्यम जगद्गुरु. श्री नकुलेश्वरी देवी सिद्धिपीठम के द्वारा स्कंद के पवित्र मुहूर्त में कोटि दीपोत्सव का आयोजन किए हुए श्री नरेंद्राचार्य उर्फ नंदस्वामी, अखिलेश्वर स्वामी शादनगर गुरुकुल, इन दोनों वेद विद्वानों ने लोक कल्याण के लिए
इस पवित्र कार्तिक मास में कोटि दीपोत्सव का आयोजन किया है। इस कार्यक्रम में आए हुए समस्त वेद विद्वज्जन, शादनगर गुरुकुल के आचार्य संगय्य स्वामी और यहाँ आए हुए समस्त प्रतिष्ठित सद्भक्तगण और माताओं, प्रायः कार्तिक मास हमारे देश में सभी प्रांतों में बड़े हर्ष उल्लास से दीपोत्सव का कार्यक्रम करते आए हैं। काशी क्षेत्र में भी कार्तिक पूर्णिमा के दिन गंगा के किनारे कोटि दीपोत्सव का कार्यक्रम संपन्न होता है। इस हैदराबाद परिसर में हमारे दोन विद्वान लोक कल्याण के लिए विगत 2-3 वर्षों से इस कार्यक्रम का आयोजन किया है। प्रायः ज्योति भगवान का स्वरूप माना जाता है। उपनिषद में कहा गया है, अत्रायम पुरुषः स्वयं ज्योति। जो परब्रह्म परमात्मा है वह स्वयं ज्योति रूप है, अर्थात उस ज्योति के लिए न तेल की जरूरत है, न घी की जरूरत है। सभी प्रकाशों को प्रकाश देने वाला है। यद भासा भासते विश्वम यद सुखे नानुमोदते नमस्तस्मै गुणातीत विभवाय परात्मने। सूर्य चंद्र नक्षत्र आदि जो भी प्रकाश पुंज है उन सभी को प्रकाश देने वाला जो परब्रह्म परमात्मा है उसी को महाज्योति ज्योतिर्लिंग कहते हैं। ज्योति के सिवाय मनुष्य को कुछ भी दिखाई नहीं देता है। जैसे हम लोग दिन में सूर्य के प्रकाश से व्यवहार करते हैं, रात्रि के समय में चंद्रमा के प्रकाश में और दीपों के प्रकाश में व्यवहार करते हैं। जब आप सो जाते हैं उस समय सारी दिया जलती है। उस समय को एक अवस्था स्वप्नावस्था होता है। उस स्वप्नावस्था में जैसे जागृत में वस्तु आपको दिखाई देते हैं वैसे स्वप्न में भी वस्तुओं का दर्शन होता है। लेकिन वहां न तत्र सूर्यो भाति न चंद्र तारकम न मे विद्युतो भान्ति कुतोयम अग्नि। स्वप्न के पदार्थों को जब हम लोग देखते हैं उस समय न सूर्य का प्रकाश होता है न चंद्रमा का प्रकाश होता है न विद्युत दीपों का प्रकाश होता है। वह स्वप्न के पदार्थ हम लोग अपने आत्म प्रकाश में उसको देखते हैं।
इसलिए बाहर दीपक जलाने का उद्देश्य जो बाहर का ज्योति है, इन सभी ज्योतियों को ज्योति प्रदान करने वाला ज्योति है वो अपने हृदय में विराजमान है, उसको आत्म ज्योति, उसको स्वयं ज्योति कहते हैं। यहाँ बाहर कोटि दीपोत्सव करने का उद्देश्य बाहर के दीप जलाने के लिए लाखों लाखों भक्तजन आते हैं, लेकिन केवल बाहर के ज्योति जला के नहीं जाना, आप लोग अपने हृदयस्थ आत्म ज्योति को भी जलाना अर्थात प्रकाशित करना। आत्म ज्योति के प्रकाश करने के लिए बाहर से मोमबत्ती दिया सलाई का जरूरत नहीं होता है। गुरु के सानिध्य में बैठ करके जब हम लोग ध्यान सुनते हैं तब हमारे हृदयस्थ अज्ञान जो अनादि काल से हमें आवृत किया रहता है वो अज्ञान हट जाता है, तो ज्योति का प्रकाश हो जाता है। इसलिए बाहर कोटि दीपोत्सव का करने का उद्देश्य करोड़ों करोड़ों भक्तों के हृदय में जो अनादि काल से बैठा हुआ अज्ञान रूपी अंधकार को दूर करके ज्ञान ज्योति का प्रकाशित करना है। आज इस कार्यक्रम के लिए हमारे दोनों वैदिक विद्वानों ने काशी पीठ के जगत गुरु को श्रद्धा से आवाहन किया। महास्वामी जी भी बहुत खुशी से आनंद से इस कार्यक्रम में भाग लिया। विशेष रूप से आज सुब्रमण्य स्वामी का अर्थात कार्तिक स्वामी का जो मंगल विवाह समारंभ संपन्न हुआ वो सब प्रपंच के लिए सुखदायी होता है। जो कार्तिक स्वामी है जिसको शरवण भव कहा जाता है वो भूमि के अधिपति है। जिस किसी के जीवन में भू का झगड़ा है, जमीन संबंधी वाद विवाद है, उसी के लिए कोर्ट कचहरी में दौड़ना पड़ता है। उससे छुटकारा पाने के लिए कार्तिक स्वामी का अर्थात सुब्रमण्य स्वामी का आराधना करनी पड़ती है। इतना ही नहीं, बहुत सारे कन्याओं को जब जल्दी लग्न नहीं होता है, शादी नहीं होता है, उनके लिए भी कार्तिक स्वामी की पूजा करनी पड़ती है। आज इस पवित्र संदर्भ में कोटि दीपोत्सव के उपलक्ष्य में समाज में जो विवाह के लिए उपस्थित कन्याएं हैं उनको समय से योग्य वर से विवाह संपन्न हो, इस कल्याण की भावना से आज कार्तिक स्वामी का अर्थात सुब्रमण्य स्वामी का मंगल विवाह संपन्न हुआ है। एक और विशेष बात है, सनातन वीरशैव धर्म में हम 5 गोत्र पुरुषों को मानते हैं। वीर, नंदी, भृंगी, वृषभ और स्कंद। अर्थात जो स्कंद है, जो कार्तिक स्वामी है या सुब्रमण्य है, वो काशी महापीठ के गोत्र पुरुष हम लोग मानते हैं। इसलिए आज
हमारे पेट के गोत्र पुरुष के विवाह समारंभ में और इस कोट दीपोत्सव में भाग लेकर हमें अपार हर्ष हो रहा है। इस कार्यक्रम का आयोजन किए हुए दोनों वैदिक विद्वानों को उनका जो संकल्प है नक्षत्र मंदिर निर्माण करने का, उसके लिए सभी भक्तगण अपने अपने शक्ति भक्ति के अनुसार उस नक्षत्रालय निर्माण करने के लिए सब लोग अवश्य उनके सहयोग करें। उनका संकल्प जल्दी से जल्दी पूर्ण हो, क्योंकि दुनिया में जो भी जीवात्मा जन्म लेता है किसी न किसी नक्षत्र में उनको जन्म लेना पड़ता है। इसलिए नक्षत्र जन्म न जन्म जो दोष होगा वो दोष दूर करने के लिए ये नक्षत्रालय का निर्माण होगा। ये कार्यक्रम निर्विघ्न रूप से पूर्ण हो ऐसे मंगलाशीर्वाद प्रदान करते हैं। इस कार्यक्रम के लिए तन मन धन से जिन भक्तों ने सहायता किया है उनको भी काशी विश्वनाथ, अन्नपूर्णा और कार्तिक स्वामी का मंगलाशीर्वाद सदैव रहे ऐसे शुभाशीर्वाद देते हुए हम अपना आशीर्वचन पूर्ण करते हैं। ओम शांति शांति शांति। काशी जगद्गुरु चंद्रशेखर शिवाचार्य महाराज की, काशी जगद्गुरु चंद्रशेखर शिवाचार्य महाराज की। దయచేసి నందస్వామి గారు మరియు అఖిలేష్ గారు కాశీ జగద్గురు మహాస్వాముల వారికి వస్త్ర సమర్పణం చేసి వారి ఆశీర్వచనం తీసుకోవాలి. నందస్వామి గారు ఇక్కడున్న వేదిక దగ్గరికి రావాలి. విశేషంగా అఖిలేష్ స్వామి గారు కాశీ పీఠములో చదివినటువంటి ఒక విద్యార్థి. కాశీపీఠం యొక్క బ్రాంచ్ ఇక్కడనే షాదనగర్ లో ఉండడము, ఆ యొక్క షాదనగర్ లో అఖిలేష్ స్వామి గారు ఆ యొక్క యజుర్వేద విద్యని నేర్చుకొని సమాజానికి ఈ రోజు పనిచేస్తున్నటువంటి వ్యక్తి అఖిలేష్ స్వామి గారు. అలాగే నందస్వామి గారు ఇద్దరు కూడా సాక్షాత్ శివకేశవుల స్వరూపులై ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నందస్వామి గారు ఎక్కడున్నా దగ్గరికి రావాలి. అయ్యా స్వామి గారికి వస్త్ర సమర్పణం చేసి ఆశీర్వచనం తీసుకోవాలి. మీరు నందస్వామి గారు ఎక్కడున్న వేదిక పైకి రావాలి. నందన్న గారు ఈ రోజు కాశీ జగద్గురు మహాస్వాముల వారు కాశీ నుండి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించడానికి ఇక్కడ విచ్చేసి ఉన్నారు. కాశీ జగద్గురువుల యొక్క దివ్య మంగళ ఆశీస్సులు మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని వారి పాదాలకి ప్రార్థన చేస్తూ వారి ఆశీస్సులు పొందగలరని చెప్పేసి మనవి చేస్తున్నాం. అఖిలేష్ స్వామి గారు మీరు చేయండి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విష్ణే భవరోగిణాం హృదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. కాశీ జగద్గురు చంద్రశేఖర శివాచార్య మహారాజ్ की, కాశీ జగద్గురు చంద్రశేఖర శివాచార్య మహారాజ్ की. నందస్వామి గారు, నందస్వామి గారు ఎక్కడున్నా వేదిక పైన రావాలి. ఇప్పుడు కాశీపీఠం నుండి అఖిలేష్ గారికి జగద్గురు గారు ఆశీర్వచనం, వేదాశీర్వచనం ఇస్తున్నారు. ఓం మారుతమశ్చ మారుతం మారుతమశే అశిమరుతాం మరుతమశ్చ మరుతాం మరుతమోజవోజో మరుతాం మరుతమోజః ఓజో పామపమోజ ఓజో పాం అపాం ధారాం ధారామ
ధారామపాం ధారాం ధారాం భింది భింది ధారాం ధారాం భింది భింది రమయత రమయత భింది భింది రమయత రమయత మరుతో మరుతో రమయత రమయత మరుతః మరుతస్సేన కృస్సేనం మరుతో మరుతస్సేనో సేనమాయనమాంబాన కృస్సేన కృస్సేనమాయనో ఆయనం మనోజవ సంవృషణం వృషణం మనోజవ సమ్మనోజవ సంవృషణో మనోజవ సమితి మనః జవసో వృషణకం సవృత్యం సవృత్యం వృషణం వృషణకం సవృత్యో సవృత్యమితి సో వృత్యం శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనావర్ధయతే శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియాయుష్యేంద్రియే. నందస్వామి మరియు అఖిలేష్ స్వామి గారికి ఇంకా వచ్చే సంవత్సరం ఇంతకన్నా ఘనంగా నిర్వహించేటటువంటి ఆశీర్వచనాన్ని కాశీ జగద్గురు వారు ఇప్పుడిప్పుడే వారికి దయపాలించారు. కాశీ జగద్గురు మహాస్వాముల వారికి వారి తరపున వారి పాదాలకు అనంత కోటి నమస్కారములతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భక్తిపూర్వక కోటి నమనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు దీపోత్సవం ప్రారంభమవుతుంది. ముందుగా పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా ఎక్కడ ఉన్న వాళ్ళని చూసి ధరించాలండి. పూర్ణాహుతితో ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు పూర్తి అవుతుంది. నందన్న గారు ఎక్కడున్న వేదికపైకి రావాలి. ఎంతో శ్రమించి ఇంతకుముందే చెప్పారు కదా, గత 4-5 నెలల నుండి తమ సొంత కార్యక్రమాన్ని విడిచిపెట్టి ఈ యొక్క కార్యక్రమం కొరకు అహర్నిశలుగా పాటుపడ్డటువంటి ఇద్దరు వ్యక్తులు అఖిలేష్ స్వామి మరియు నందీశ్వర స్వామి గారు, నందుస్వామి గారు. వారిరువురికి కాశీ జగద్గురువుల యొక్క ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నారు. గారు వారి ఎల్లవేళ కార్యక్రమం పైన ఉంటారు. నకులేశ్వరి దేవి సిద్ధిపీఠము ద్వారా ఈ యొక్క కార్యక్రమం ఎంతో మంది వారికి సహకరించారు. వారందరికీ కూడా కాశీ జగద్గురువుల యొక్క ఆశీస్సులను చేస్తూ ఇప్పుడు నందస్వామి గారికి కాశీపీఠం తరపున ఆశీర్వచనం. ఓం పవగవ నవ పవగవ మత్పవమాగవ మానవ పవగవ మత్పవమద్గవ పవగవ మద్ధోదయక్షత్ పివిఘివిని విపివిఘివి మత్పివిమాగి విమాన్ పివిఘివి మత్పివి మద్ఘివి మన్నివి పివిఘివి మద్ధోదయక్షత్ పువగవ నవ పవగవ మత్పవ మాగవ మాన్ పవగవ మత్పవ మద్ఘవ మన్నవ పవగవ మద్దోదాయక్ష సరిగిరి నర సరిగిరి మస్సరి మాగిరి మానర సరిగిరి మస్సరి మద్గిరి మన్నర సరిగిరి మద్దోదాయక్ష ఝటపట నియ ఝటపట మజ్జట మత్పట మన్నియ ఝటపట మద్దోదాయక్ష త్రయంబక స్త్రిప్రజయః పూర్ణమాయుర్న శివం దదాతు. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్ఠతే. శీఘ్రమేవ మనస్సంకల్ప సిద్ధిరస్తు. వారిరువురు కూడా మనస్సున్నటువంటి సంకల్పం తొందరగా నెరవేరాలని జగద్గురు వారు ఆశీర్వదించారు. అలాగే వీరశైవ పండితులలో ఉత్తమైనటువంటి పురాణం నాగేశ్వరస్వామి గారు కూడా కార్యక్రమం రావడం జరిగింది. వీరేస్వామి గారు కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. వారికి కూడా నకులేశ్వరి సిద్ధిపీఠం తరపున స్వాగతం పలుకుతున్నాము. తదుపరి కార్యక్రమం పూర్ణాహుతితో ఈ యొక్క కార్యక్రమం పూర్తవుతుంది. తర్వాత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. గంగా హారతికి ప్రారంభం చేయగలరు. నాయన మైక్ సాంగ్ స్టార్ట్ చేయగలరు. तुमेव माता च पिता तो
मेवा त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव हेलो शिट शिट शिट
शत रघुवंश तुलसी तब तीर तीर तुलसी तब तीर तीर तुलसी तब तीर तीर सुमिरत रघुवंश तुलसी तब तीर तीर सुमिरत रघुवंश विचरत मति देहि मोह मय सकालिका विचरत मति देहि मोह मय सकालिका जय जय भगीरथ नंदिनी जय चकोर चंदी नर नाग विबुध बंदिनी जय जानवालिका नर नाग विबुध बंदिनी जय जानवालिका नर नाग विबुध बंदिनी जय जानवालिका। మీ అందరి యొక్క కరతల ధ్వనులు గట్టిగా చప్పట్ల ద్వారా ఆ గంగా హారతిని మనమందరం, ఎందుకంటే చప్పట్లు కొడితే మన ఇక్కట్లన్నీ పోతాయట, కొంచెం గట్టిగా చప్పట్ల ద్వారా మనమందరం కూడా ఆ గంగా హారతిని చూసి తరిద్దాం. గంగా మయ్యాకి జై గంగే మాతా मैया जय गंगे माता जो नर तुमको ध्याता जो नर मैया जी को ध्याता मन वांछित फल पाता। जय गंगे माता जय गंगे माता मैया जय गंगे माता जो नर तुमको ध्याता जो नर मैया जी को ध्याता मन वांछित फल पाता। जय गंगे माता గంగా మయ్యాకి. కేవలం గంగా గంగా అంటారు కానీ నేనెందుకు రానని గంగా కూడా వచ్చేసింది. చివరి రోజు గంగాకే సాక్షాత్ హారతి అవుతుంది. జల గంగా మరియు జన चंद्रसी ज्योत तुम्हारी जल निर्मल आता मैया जल निर्मल आता शरण पड़े जो तेरी शरण पड़े जो तेरी सोनर तर जाता। जय गंगे माता पुत्र सगर के तारे सब जग को ज्ञाता मैया सब जग को ज्ञाता कृपा दृष्टि तुम्हारी कृपा दृष्टि तुम्हारी त्रिभुवन सुखदाता। जय गंगे माता ఈ రోజు నిజమైన సార్థకత దొరికింది. కాశీ జగద్గురువులు మరియు కాశీ ही बार जो గంగా మయ్యాకి शरणागति आता मैया शरणागति आता यम की त्रास मिटा कर यम की त्रास मिटा कर परम गति पाता। जय गंगे माता मंगल